హలో! వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనము 20థ్ సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 6 నైతే చూడబోతున్నాము. అండ్ ఈ వాల్యూమ్‌లో మీరు లాస్ట్ టైమ్ నన్ను అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయి. కెంజీ ఎక్కడున్నాడు? ఓర్చోక్ ఏమైంది? అసలు వాళ్ళు బ్రతికే ఉన్నారా? అండ్ డిసెంబర్ 31 2000 రోజు ఏమైంది? అసలు ఆ రోజు ఏమైందనేది చాలా 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 పెద్ద మిస్టరీ. అండ్ దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంకొన్ని వాల్యూమ్స్ వరకు వెయిట్ చేయాలి. చలో! ప్రస్తుతానికి అసలు ఈ వాల్యూమ్‌లో ఏముందో చూసేద్దాము. అండ్ ఈ వాల్యూమ్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి మళ్ళీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అయితే చూపిస్తారనమాట. అందులో ఈసారి మనకి ఫ్రెండ్ యొక్క ఫేస్‌ని లైట్‌గా చూపిస్తారు. వాడిని మొత్తం బ్లాక్ ఔట్ చేశారు. చలో! ఇప్పుడు ఫస్ట్ మనము ఈ ఆహ్, వాల్యూమ్ యొక్క ప్రొఫైల్‌నైతే చూసేద్దాము. 14 ఇయర్స్ గడిచిపోతాయన్నమాట. ఆఫ్టర్ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అదే డిసెంబర్ 31 2000 రోజు నుంచి. ప్రస్తుతానికి కానా ఇప్పుడు నియో టోక్యోలో పీస్‌ఫుల్‌గా బ్రతుకుతుంది అని చూపిస్తారు. అండ్ ఫ్రెండ్ ఇంకా వరల్డ్‌ని కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు అని చూపిస్తారు. ఇప్పుడు జపాన్ యొక్క ఫేట్ ఏమవ్వబోతుంది అనేసి క్వెషన్ మార్క్ ఏస్తారనమాట. దాంతో మన ప్రొఫైల్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రెండ్ యొక్క ఇంట్రొడక్షన్ అయితే చూసేద్దాము. ఇక్కడ ఏమని రాసుంటుందంటే వీడొక మిస్టీరియస్ మ్యాన్ అండ్ ఈ వ్యక్తి 20థ్ సెంచరీ యొక్క లాస్ట్ డే రోజు వరల్డ్‌ని అంతం చేద్దామని ట్రై చేశాడు అనేసి రాసుంటుంది. వీడి ఐడెంటిటీ అనేది ఇంకా అన్నోనే. ప్లస్ వీడు కెంజీ యొక్క క్లాస్‌మేట్ అని రాసుంటుంది. పక్కనే యూకిచిని చూపిస్తారు మనకి. తను బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ తర్వాత నుంచి కానా యొక్క గార్డియన్ లాగా టోక్యోలోనే ఉంది అని రాసుంటుంది. అండ్ కింద యాజ్ యూజువల్‌గా వాళ్ళు ఆ రోజు ఆ రోబోని ఎదుర్కుంటారు గదా! ఆ పిక్చర్‌ని చూపిస్తారు మనకి. అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్ మీకు తెలిసిందే. అక్కడ ది హీరోస్ హూ స్టాప్డ్ ఫ్రెండ్స్ ప్లాన్ టు డిస్ట్రాయ్ ద ఎర్త్ అని రాసుంటుంది. మనం లెఫ్ట్ సైడ్‌కొస్తే ఇక్కడ పెద్దగా కానా పిక్చర్ అయితే కనిపిస్తుంది. అక్కడ డాటర్ ఆఫ్ కెంజీ సిస్టర్ అండ్ కెంజీనే చిన్నప్పటి నుంచి తనని పెంచాడు అని రాసుంటుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే తనకి బ్లడీ న్యూ ఇయర్స్ ఈ రోజు ఏం జరిగిందని ట్రూత్ తెలుసు. అందుకే తనకి పోలీస్ అంటే ఇష్టం లేదు అని రాసుంటుంది. పైన మనకి చిన్‌సాని చూపిస్తారు. అదే ఆ చైనీస్ రెస్టారెంట్ యొక్క ఓనర్ కానాని పార్ట్ టైమ్ వర్కర్‌గా హైర్ చేసుకున్నాడు అనేసి రాసుంటుంది. అండ్ వాడి పక్కన చోనో గారిని చూపిస్తారు. వాడొక రూకీ పోలీస్ డిటెక్టివ్ అని రాసుంటుంది షింజుకులో. వాళ్ళ గ్రాండ్‌ఫాదర్ యొక్క లెగసీని అలా పొడిగిస్తున్నాడు అని రాసుంటుంది. కానీ వాడికి కొంచెం స్కిల్ ఇంకా స్పిరిట్ తక్కువ అని కూడా రాసుంటుందనమాట. అండ్ ఈ ఈ కింద మనకి యుజికో అండ్ యూజియోల్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాంగాకాస్ కదా! జస్ట్ కానా పక్క రూమ్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు కానా యొక్క నైబర్స్ అనేసి రాసుంటుంది. అండ్ దాని కింద కాకుతాని చూపిస్తారు. వీడెవడురా అంటే యుజికో అండ్ యూజియోస్ ఫెలో మాంగాకా ఫ్రెండ్. అదే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం గదా! వీళ్ళిద్దరూ ఒక ప్రిజన్ పిటిషన్ తీసుకొని ఒక పెద్ద బిల్డింగ్ లాంటి దాని లోపలికెళ్తారు. అది చూడడానికి తాజ్‌మహల్‌లా ఉంటుంది. సో, ఆ జైలుకెళ్ళినోడు ఈడే అనమాట. మీరు థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈ థంబ్‌నెయిల్‌లోనే ది అన్‌ఎస్కేపబుల్ ప్రిజన్‌ని మీకు చూపించా. నాకు ఈ ఆర్క్ అంటే చాలా చాలా ఇష్టము. ఈ ఆర్క్ ఎండ్ అయ్యేసరికి మీకు కూడా ఈ ఆర్క్ మీద చాలా గుడ్ ఒపీనియన్ ఉండబోతుంది. చలో లెట్స్ కంటిన్యూ. ఈ వీడియోలో నేను జస్ట్ 5 చాప్టర్స్ అయితే చెప్పబోతున్నా. ఎందుకంటే ఫిఫ్త్ చాప్టర్‌లో మీకొక వెరీ గుడ్ కంక్లూడింగ్ పాయింట్ అయితే దొరకబోతుంది. అంతకు మించి చెప్తే మీరే నన్ను తిట్టుకుంటారు. ఓకే. లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ చాప్టర్ పేరొచ్చేసి విట్‌నెస్ అనమాట. మళ్ళీ స్టోరీ ఎక్కడికి తీసుకెళ్తారంటే స్టార్టింగ్‌లో ఈ చోనో గాడు వామిటింగ్ చేసుకుంటాడు గదా! ఒక కేస్ దగ్గర. ఎవరో ఒక వ్యక్తిని ఇట్లా క్లోజ్ రేంజ్‌లో షాట్‌గన్‌తో పేల్చారని. ఆ సీన్ చూపిస్తారనమాట. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఆ వ్యక్తొచ్చి చంపేస్తాడు. బేసిక్‌గా గన్ బెట్టి. ఇదంతా దూరంగా ఓ బొక్కలో నుంచి ఎవరో చూస్తా ఉంటారు. అండ్ ఈ వ్యక్తి సంథింగ్ చైనీస్‌లో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఆడలా మాట్లాడుతా ఉన్నప్పుడే సడెన్‌గా బ్యామ్, బ్యామ్, బ్యామ్ 3 సార్లు షాట్లు వినిపిస్తాయన్నమాట. ఈ లోపల అలా చూస్తున్న విట్‌నెస్ టోటల్‌గా షాక్ అయిపోతాడు. అక్కడితో విట్‌నెస్ చాప్టర్‌కి కార్డ్ అయితే పడుతుంది. అండ్ సీన్ కూడా కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌కెళ్ళిపోతే ఇక్కడ మనకి కానా వాళ్ళ రెస్టారెంట్‌ని చూపిస్తారు. అక్కడ ఆళ్ళిద్దరూ ఖాళీగా కూర్చొని ఉంటారన్నమాట. చెఫ్ గాడు అడుగుతాడిట్లా, "కానా డిషెస్ వాష్ చేశావా?" అంటే, "ఆ! చేశాను" అని చెప్పిద్ది. "స్టోర్ ఫ్రంట్‌ని క్లీన్ చేశావా?" అని అడిగితే, "ఆ! ఊడ్చేశా" అని చెప్పిద్ది. "మరెందుకు స్టోర్ మొత్తం ఖాళీగా ఉంది" అని అడిగితే, "నాకేం సంబంధం లేదు" అని చెప్పిద్ది. "నా ఫాల్ట్ కాదు" అని చెప్పిద్ది. సడెన్‌గా డోర్ ఇట్లా ఓపెన్ అయ్యిద్ది. ఈళ్ళిద్దరింకా వెల్కమ్ అనేసి ఇట్లా ఆహ్వానిస్తారు లోపలికి. ఎవర్రా అని జూస్తే అక్కడొక పోలీసోడుంటాడనమాట. హలో! హలో! నేను జస్ట్ రౌండ్స్ కోసం వచ్చానంతే అనేసి చెప్తాడు.
ఈళ్ళిద్దరూ అబ్బా! అనేసి ఫుల్లు డిసప్పాయింట్ అయితారు. అప్పుడు ఆ పోలీసోడేమో అరెరే! డిసప్పాయింట్ అవ్వకండి. నేను కేవలము సిటీలో ఉన్న సిటిజన్స్ అందరిని కౌంట్ చేయడానికొచ్చానంతే. ఈ ఫార్మ్ లోపల ఫిల్ చేసేయండి అనేసి ఇట్లా ఫార్మ్ ఇస్తాడొకటి. అప్పుడింకా ఈ చెఫ్ గాడికి కోపమొస్తుంది. సిటిజన్స్ కోసం పని చేస్తున్నారా మీరు? ఆ పోప్ కోసము అసలా పోప్ వస్తున్నాడా? రాట్లేదా? అదంతా నాకనవసరం. నేను పట్టించుకోను. ఇదంతా మీరు విధించిన టైట్ లాక్‌డౌన్ వల్లనే కస్టమర్సే లేరిక్కడ. వాళ్ళందరూ బయటకు రావడానికే ఎంతో భయపడుతున్నారు అనేసి తిడతాడనమాట. ఈ పోలీసోడేమో దాని గురించి నేనేం చేయలేను అనేసి చెప్తాడు. అప్పుడు చెఫ్ ఏమో "నువ్వు చేయగలవు, ఎందుకు చేయలేవు? ఏదో ఒకటి ఆర్డర్ చేసి తిను" అనేసి ఇట్లా కాలర్ పట్టుకోబోతాడు. అప్పుడు ఆడేమో "నేనెప్పుడు ఇక్కడే తింటాను గదా!" అనేసి అంటాడు. కానా చూసి గుర్తుపడతదనమాట. "అరే! సారీ నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు. మీరిప్పుడు యూనిఫార్మ్ యేసుకున్నారు కదా! మీరిక్కడికి చాలా ఆఫ్టెన్‌గా వస్తారు కదా!" అనేసి అడిగిద్ది కానా. ఒకసారి గుర్తు తెచ్చుకుంటదిట్లా. "థాంక్ యూ చాలా బావుంది. ఐ విల్ కమ్ బ్యాక్" అనేసి అంటాడు అక్కడ గూడా. అప్పుడు ఈ షెఫ్ ఏమో "ఏంటి వీడు రెగ్యులర్‌గా వస్తాడా?" అనేసి ఆశ్చర్యపోతాడు. కానా గూడా ఆశ్చర్యపోతదనమాట. "ఇంత మంచి వ్యక్తి ఒక పోలీస్ మ్యాన్ అని నాకు నమ్మబుద్ధి కావట్లేదే" అనేసి అంటది. ఈ పోలీసోడేమో మిస్ మీరు చాలా నారో మైండెడ్‌గా ఉన్నారు" అనేసి చెప్తాడు. పోలీస్ మెన్ ఆర్ మోర్ వియర్డ్ అనేసి ఇట్లా ఏదో చూపిస్తది హ్యాండ్ సైన్. ఈ గ్యాప్‌లో బయట నుంచి చోనోగాడు వస్తాడనమాట. "హే! అందరూ ఏం చేస్తున్నారు?" అనేసి ఇట్లా లోపలికి రాంగానే కానా వీడిని తిట్టిద్దిట్లా చూపించి. "అవును పోలీసోళ్ళందరూ ఇట్లా సినిస్టర్, డిస్‌గస్టింగ్ ఇంకా బ్యాడ్ పీపుల్ లైక్ థిస్" అనేసి చూపిస్తదనమాట. ఈడు నేనా అన్నట్టు అంటాడు. తర్వాత ఈళ్ళిద్దరు చూసుకొని డిటెక్టివ్ చోనా అనేసి ఇట్లా సెల్యూట్ కొడతాడు. నైస్ టు సీ యూ సార్ అనేసి వాళ్ళిద్దరు సెల్యూట్ తీసుకుంటారిట్లా. ఇఫ్ యూ పార్డన్ మీ అనేసి వీడెళ్ళిపోతాడు పోలీసోడు. షెఫ్ ఇంకా కానా ఏమో ఫుల్లీ డిసప్పాయింట్ అయితారనమాట. అసలు మనకి ఈరోజు డబ్బులే లేవు. ఇక్కడికొచ్చినోళ్ళు కేవలం పోలీసోళ్ళు మాత్రమే అనేసి అనుకుంటారిద్దరు. ఈ చోనోగాడేమో ఎక్స్‌క్యూజ్ మీ అనేసి ఇట్లా పిలుస్తాడు మళ్ళీ. అప్పుడు కానా ఇంకా చెఫ్ వాళ్ళు ఇట్లా తిడతారు వాడిని. "నువ్వు ఇక్కడికి తినడానికి రాకపోతే ఇంటికెళ్ళిపో" అని కానా అంటది. అండ్ ఈ షెఫ్ గాడేమో "లేదంటే ఆ మిలియన్ యెన్ తీసుకొని రా గ్లాస్ రిప్లేస్ చేయడానికి" అనేసి అంటాడు. అప్పుడు చోనగాడేమో లేదు లేదు నేను కేవలం ఈ పర్సన్ గురించి వెతుకుతున్నా అనేసి ఇట్లా చూపిస్తాడనమాట ఫోటో. తినొక న్యూ హాఫ్. తిన పేరు బ్రిట్నీ సాన్. తినేమైనా రీసెంట్‌గా మీ రెస్టారెంట్‌కొచ్చిందా అనేసి అడుగుతాడు. అప్పుడు ఆళ్ళిద్దరేమో లేదు తనిక్కడికి రాదు అని చెప్తారనమాట. అండ్ కానా ఇట్లా అంటది. "నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు. నువ్వు అసలు ఏ విషయం తెలియని ఇన్నోసెంట్ పీపుల్‌ని అరెస్ట్ చేయబోతున్నావు" అని చెప్పిద్ది. ఈడేమో లేదు అలాంటిదేం లేదు అనేసి చెప్తాడు. ఈ గ్యాప్‌లో షెఫ్ గాడు ఇట్లా అంటాడనమాట. "నేను 10 వరకు కౌంట్ చేస్తాను. నువ్వు ఇంకా ఆ డోర్‌వేలో నుంచొని నా బిజినెస్‌ని అబ్‌స్ట్రక్ట్ చేస్తే" అనేసి స్టార్ట్ చేస్తాడు. 1, 2, 3, 4, 5 అనేసి. ఏం చేస్తున్నాడురా ఈడు అని ఇట్లా చూస్తే ఓ పెద్ద నైఫ్ తీస్తాడనమాట. దెబ్బకి చోనగాడికి భయమేసి డోర్ క్లోజ్ చేసి ఎళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకా షెఫ్ గాడు కుక్ చేయడం కంటిన్యూ చేస్తాడు. ఈ చోనగాడు బయటకొచ్చేసి "అమ్మో! నా వల్ల కాదు. నేనెప్పటికీ గ్రాండ్‌పా లాగా లెజెండరీ డిటెక్టివ్ అవ్వలేను" అనేసి అనుకుంటాడు. అండ్ లోపలనే చెఫ్ ఇట్లా అంటాడనమాట. "కానా చాన్ ఎళ్లి తన కోసం వెతుకు" అనేసి చెప్తాడు. ఎవరు అని కానా అడిగిద్ది. తను పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ నా రెస్టారెంట్ నుంచి తప్పించుకోలేదు. అదే బ్రిట్నీ ది న్యూ హాఫ్ అని చెప్తాడు. తను నాకింకా చాలా డబ్బులివ్వాలి. అండ్ ఆ డబ్బులివ్వకుండా నా దగ్గర నుంచి తప్పించుకొని ఎళ్ళిపోలేదు అనేసి చెప్తాడనమాట. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఒక బిల్డింగ్ లాంటిదని చూపిస్తారనమాట. ఆ బిల్డింగ్ లోపల ఈ న్యూ హాఫ్ గాడు ఉంటాడు. ఎప్పుడు కానా వాళ్ళ రెస్టారెంట్‌కొచ్చి ఫ్రీగా తింటారు గదా! వాడు. ఆడిట్లా అంటాడనమాట. "బ్రిట్నీ చానా? నేను బ్రీచాన్ని చాలా రోజులుగా చూడలేదు" అనేసి చెప్తాడు. అప్పుడు కానా అడిగిద్దనమాట. తననెక్కడ కలవచ్చో మీకేమైనా ఐడియా ఉందా మరియా సాన్ అని అడిగిద్ది. సరే అయితే చెప్తా గానీ నాకు డబ్బులు కావాలి అనేసి ఇట్లా చేయి చూపిస్తదనమాట. ఇంకా కానా కోపమొస్తది. "అదేంటి అసలు నువ్వు ఎన్ని సార్లు మా రెస్టారెంట్‌లో డబ్బులివ్వకుండా తిన్నావో గుర్తుందా నీకు" అని అడిగిద్దనమాట. అప్పుడు ఈడేమో "అదేంటి అదంతా ఫ్రీగా అనుకున్నానే. నీ మంచి మనసుతో ఇస్తున్నావేమో అనుకున్నా" అని చెప్తాడు. కానా ఏమో "అంత సీన్ లేదు. నా డబ్బులు నాకు వెనక్కిచ్చేయి" అని గట్టిగా అడిగిద్ది. "నువ్వు చాలా గొడవ చేస్తున్నావు. ఒక చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు" అని చెప్పిద్ది. అలా అలా వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్కషన్ అయిద్ది. లాస్ట్‌కి ఇంక కానా ఇట్లా అంటదనమాట. "ఇస్తే నాకు డబ్బులివ్వి, లేదంటే నన్ను బ్రిట్నీ సాన్ ఇంటి దాకా తీసుకెళ్ళు" అనేసి అడిగిద్ది. ఇంక అలా లాక్కొని ఎళ్ళిపోతది తనని. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళిద్దరిని చూపిస్తారనమాట. వీళ్ళిద్దరు రోడ్ మీద నడుచుకుంటూ పోతా ఉంటారు. ఆ మరియా సాన్ ఇట్లా చెప్పిద్దనమాట. "బ్రీచాన్ డాన్సర్ అవ్వాలనుకుంది" అని చెప్పిద్ది. తనిక్కడ డాన్సింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పిద్ది. ఆ బిల్డింగ్ లోపలికెళ్ళి బ్రీచాన్ అని పిలుస్తారు.
బ్రీచాన్ ఇది నేనే మరియా. ఏం పర్లేదు బయటకి రా అని పిలుస్తాడు. ఒకవేళ నువ్వు బయటకొస్తే కానా-చాన్ నీ డెబ్ట్స్ అన్ని పే చేసేస్తా అని చెప్పింది అని చెప్పి అరుస్తాడు. లేదు లేదు నేను అలా ఏం అనలేదు అని కానా అంటది వెనకాల నుంచి. ఈ గ్యాప్‌లో అలా నడుచుకుంటూ పోతా ఉంటే కింద సమ్ జెల్లీ లాంటి ఫుడ్ ఐటెమ్ కనిపిస్తదనమాట. ఇది బ్రీచాన్ ఫేవరెట్ కదా! ఇది ఇంకా ఫ్రెష్‌గా ఉంది. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు, ఎక్కడున్నావు అని పిలుస్తది. దొరికావు అనేసి ఇట్లా పట్టేసుకుంటదనమాట. తనేమో అక్కడ కూర్చొని ఉంటది. అట్లా మరియాని చూడంగానే ఆ బ్రీచానేమో టోటల్‌గా షాక్ అయిపోయి నేను చాలా భయపడిపోయాను. ఐయామ్ స్కేర్డ్ అనేసి గట్టిగా పట్టుకుంటది. హగ్ చేసుకుంటారు ఇద్దరు. అప్పుడు కానా ఏమో ఇట్లా అనుకుంటదనమాట. లైక్ ఆ డెబ్ట్స్ పే చేయనందుకు భయపడుతుందేమో అనుకోని ఇట్లా చెప్పిద్ది. చీసాన్ చూడ్డానికి చాలా మీన్‌గా ఉంటాడు కానీ, మీరు అక్కడికే రోజు వస్తే ఆయనేమనరు. మీరు ఇలా తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తే తిడతారు అన్నట్టు చెప్పిద్ది. ఈ మరియా గూడా అవునవును నేనెప్పుడు అక్కడ ఫ్రీగానే తింటాను అని చెప్పిద్ది. ఈ బ్రీచానేమో లేదు లేదు అది కాదు. నేనది చూసాను అని చెప్పిద్దనమాట. నువ్వెందుకు వణుకుతున్నావు అని మరియా అడిగిద్ది. అప్పుడు ఈ బ్రీచాన్ చెప్పిద్దనమాట. ఆ స్టోర్ వెనకాలున్న alleyలో నేను చైనీస్ మ్యాన్ చనిపోవడం చూసాను అని చెప్పిద్ది. అప్పుడు కానా అడిగిద్దనమాట. నువ్వెవరిని చూసావు అని అడిగిద్ది. అప్పుడు తను ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఫుల్ ఎక్కులొస్తా ఉంటాయి తనకి. ఆయన కూడా ఇట్లా చెప్పిద్ది. నేను బీర్ తీసుకొని బ్యాక్ డోర్ నుంచి బయటకొచ్చేస్తున్నాను. ఆ సైన్ బోర్డ్ పట్టుకున్న మ్యాన్‌ని దాటుకొని అలా ఎళ్ళిపోతా ఉన్నాను. దాని తర్వాత నేను alley లోపలికెళ్ళా. అక్కడ నాకు ఎవరో ఒక వ్యక్తి ఆ చైనీస్ మ్యాన్ గొంతు పట్టుకొని ఇట్లా స్కఫుల్ చేయడం నాకు వినిపించింది. నేను వాళ్ళలో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు. అందుకే ఆ బీర్ కేస్ వెనకాల దాక్కున్నాను. అండ్ దాని తర్వాత బూమ్ అని సౌండ్ వచ్చింది అని చెప్పిద్ది. సో, అందుకే నిన్ను పోలీసులు ఎతుకుతున్నారా అని అడిగిద్ది కానా. అప్పుడు ఈ మరియా ఇట్లా అంటదనమాట. ప్రాబబ్లీ ఆ సైన్ మ్యానే చెప్పుంటాడు పోలీస్‌కి. నేను కిల్లర్ ఎవరని చూసేసానని చెప్పుంటాడు అని చెప్పిద్ది. అప్పుడు కానా ఏమో అవును ఇంతకీ కిల్లర్ ఎలా ఉన్నాడు చూడ్డానికి అని అడిగిద్ది. అప్పుడు ఈ బ్రీచానేమో లేదు నేను చెప్పలేను. నేనెప్పటికీ చెప్పలేను. నేనెవ్వరికీ చెప్పను అనేసి అట్లా వణుకుతా ఉంటది టోటల్‌గా. అప్పుడు ఆ పక్కనే ఉన్న మరియాసాన్ ఇట్లా చెప్పిద్ది. కానీ మనము పోలీసుల దగ్గరికెళ్ళాలి కదా కానా-చాన్ అనేసి అంటది. తినేమో టోటల్‌గా భయపడిపోతదనమాట. లేదు లేదు నేను పోలీసుల దగ్గరికెళ్ళను అనేసి చెప్పిద్ది. ఇంకా కానా ఏమో నాకు కూడా పోలీసులంటే ఇష్టం లేదు. కానీ మనం ఆ యంగ్ డిటెక్టివ్‌ని కలవాల్సిందే అనేసి చెప్పిద్దనమాట. ఇంకా ఈ బ్రీసాన్ టోటల్‌గా భయపడిపోతది. లేదు లేదు నేనెళ్ళను అని గట్టిగా అరుస్తా ఉంటదనమాట. ఏం కాదు, ఏం కాదు అని తిను ఓదారుస్తది కొంచెము మరియా. కట్ చేస్తే మనకి షింజుకు కాబుకి పోలీస్ స్టేషన్ కనిపిస్తదనమాట. ఆ పోలీస్ స్టేషన్ నిండా జనమే ఉంటారు. చాలా క్రౌడెడ్‌గా ఉంది ఈ ప్లేస్ అని కానా అంటది. ఆ మరియా సాన్ గూడా ఇట్లనే అంటది. ప్రాబబ్లీ ఈ బిగ్ క్రాక్‌డౌన్ వల్ల కావచ్చు అనేసి చెప్పిద్ది. ఇంకా కానా ఏమో ఇంక మనం ఏం జేయలేము. లైన్‌లో వెళ్లి వెయిట్ చేద్దాము అని చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో వచ్చిన పోలీసోడు వస్తాడనమాట. హలో మిస్ట్రెస్ అని ఇట్లా హాయ్ చెప్తాడు. హలో అగైన్ యాక్చువల్లీ మాకు వేరే పనుంది అని కానా చెప్పబోతది. కానీ కానా చేయబట్టుకున్న బ్రిట్నీ సానేమో గట్టిగా ఇట్లా చేయబట్టుకుంటదనమాట. స్క్వీజ్ చేస్తది గట్టిగా. ఏమైంది బ్రిట్నీ సాన్ అని కానా అడిగిద్ది. తను టోటల్‌గా షేక్ అయిపోతా ఉంటదనమాట. అలా షేక్ అవుతూనే వాడే, వాడే ఆ మనిషిని చంపేసింది అనేసి చెప్తాడనమాట. కానా గూడా షాక్ అయిపోతుంది టోటల్‌గా. అదేంటి తను జూసింది ఈయననా అని షాక్ అయిపోతుంది. దాంతో ఆ చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది రియల్ కిల్లర్' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి చోనో గాడిని చూపిస్తారు. చోనో గాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫోటో దగ్గరికెళ్ళి ఇట్లా అగరబత్తి ఎలిగిస్తాడు. అండ్ చోసాన్ గురించి ఇట్లా చెప్తాడనమాట. చోసాన్ యొక్క షూస్ ఎప్పుడూ అరిగిపోయి ఉంటాయి. అండ్ చోసాన్‌ని ఎవరు కూడా రిలాక్స్ అవుతున్నట్టు గాని, బ్రేక్ తీసుకుంటున్నట్టు గాని చూడలేదు. అండ్ చోసాన్ అందరికన్నా ముందే ఇన్వెస్టిగేషన్ సైట్‌కెళ్ళి ప్రతి ఒక్క ఫ్యాక్ట్‌ని వెతికి పట్టుకునేవారు. అసలు చోసాన్‌కి మిస్టరీ అనే వర్డ్‌కి అర్థమే తెలీదు. చోసాన్ ఒక లెజెండరీ డిటెక్టివ్. అలానే అందరూ ఆయన్ని పిలిచేవారు చోసాన్ ఇగరాషి చోస్కే అనేసి అనుకుంటాడు. గ్రాండ్‌పా అని పిలుస్తాడనమాట. హే గ్రాండ్‌పా మీరేమనుకుంటున్నారు? ఆ రోజొస్తుందంటారా? నన్ను కూడా ఆ లెజెండరీ డిటెక్టివ్ అని పిలుస్తారంటారా? అని అడుగుతాడు. నాకు తెలుసు మీరిలానే అన్నారు గదా! డోంట్ బీ సిల్లీ. ఇప్పుడు బయటకెళ్ళి నీ షూస్ అరిగిపోయేదాకా పని చెయ్యి అనేసి. ఓకే అయితే నేను వెళ్తాను అనేసి ఇట్లా లేవబోతాడు. సడెన్‌గా వానికి లెగ్ క్రామ్ ఒస్తది. డెడ్ లెగ్ అనేసి డుమ్మని కింద పడతాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌కెళ్ళిపోతే మళ్ళీ మనకి ఒక పోలీస్ స్టేషన్ లాంటిదని చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లోపల ఈ చోనో గాడు
అక్కడ కూర్చున్న ఆఫీసర్‌ని అడుగుతాడిట్లా రికార్డ్ ఆఫ్ డ్యూటీ కావాలని. ఆయనేమో అవును మా దగ్గరుంది రికార్డ్ ఆఫ్ డ్యూటీ. ఇంతకీ మీకదెందుకు డిటెక్టివ్ చోనో అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ చోనోగాడేమో ఇట్లా ఆ చైనీస్ మ్యాన్ షూటౌట్ గురించి కావాలి అనేసి ఏదో కవరప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకే. ఓకే. ఇదిగో తీసుకోండి అనేసి ఆ పోలీసోడు ఇస్తాడు. ఈడు ఆ బుక్ పట్టుకొని తిప్పుతా ఉంటాడనమాట. ఓకే. ఓకే. టైమ్ ఆఫ్ ద రిపోర్టింగ్ 2:14 ఏఎం ఐసీ అనేసి నవ్వుకుంటా ఉంటాడు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ ఎవరు అనేసి చూస్తా ఉంటాడనమాట. యమషితా, ఒనిషి, టాకాఓకా, మోరి అండ్ నేను కూడా అనేసి చెప్తాడు అక్కడున్న పోలీసోడు. అండ్ రోజు ఇంతమందే ఉంటారా లేట్ నైట్ డ్యూటీకి అనేసి అడుగుతాడు. అప్పుడు అక్కడున్న పోలీసోడేమో ఈ పోపొస్తున్నాడు కాబట్టి ఈ మధ్య రీఇన్ఫోర్స్‌మెంట్స్‌ని పెంచారు అనేసి చెప్తాడనమాట. ఈ చోనో గాడు రీఇన్ఫోర్స్‌మెంట్సా అనేసి అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఆ పోలీసోడు ఇట్లా అడుగుతాడనమాట. డిటెక్టివ్ చోనో కొంపదీసి మీరు ఆ చైనీస్ మ్యాన్ షూటౌట్ అప్పుడు విట్‌నెస్ చెప్పినట్టు మన పోలీసోళ్ళ మీద డౌట్ పడుతున్నారా ఏంటి అన్నట్టు అడుగుతాడు. లేదు లేదు నేనేమి పోలీసోళ్ళని డౌట్ పడట్లేదు. ఆఫ్‌కోర్స్ నేను అలాంటి పని చేయను అనేసి చెప్తాడు. అప్పుడు ఈ పోలీసోడేమో ఆ రోజు మా డ్యూటీస్ అన్నిటిని ఆల్రెడీ వెరిఫై చేసేసారు అని చెప్తాడు. అప్పుడు చోనోగాడు అవునవును నాకు తెలుసు అనేసి నవ్వుతాడు. ఒకవేళ మీకు మళ్ళీ డౌట్ ఉంటే అక్కడున్న షాట్ గన్ చూసుకోండి అని పోలీసోడు చెప్తాడు. సరే అని చోనో అక్కడికెళ్తాడు షాట్ గన్ దగ్గరికి. ఆ షాట్ గన్‌ని చూస్తాడనమాట. మీరు చూస్తున్నారు గదా! ఈ షాట్ గన్‌ని బాగా పటిష్టంగా లాక్ చేసి పెట్టుంచాము అని చెప్తాడు. అండ్ మనము ఈ గన్ యొక్క రౌండ్స్‌ని ట్రాక్ చేస్తున్నాం కాబట్టి ఇదసలు ఒక్కసారి గూడా ఫైర్ చేయబడలేదు అని చెప్తాడు పోలీసోడు. హోప్‌ఫుల్లీ ఫ్యూచర్‌లో కూడా ఆ గన్ ఎప్పటికీ వాడకపోతే బాగుండు అని చెప్తాడు. ఈ చోనోగాడు గన్ దగ్గరికెళ్ళి ఇట్లా వాసన చూస్తాడనమాట. అది గన్ పౌడర్‌లా వాసనొస్తుందా అని అడుగుతాడు పోలీసోడు. వీడేమో లేదు లేదు అటువంటిదేం లేదు అనేసి అంటాడు. దాంతో ఇంకా ఈడు బయటకెళ్ళిపోతాడనమాట. నన్ను క్షమించండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. నేను అపాలజైజ్ చేస్తున్నా అనేసి ఇట్లా ఒంగుతాడు. ఆ పోలీసోడేమో నాకు తెలుసు మీరు కేవలం మీ జాబ్ చేస్తున్నారు అంతే అనేసి అంటాడు. ఇంకా చోనోగాడు సరే అయితే నేనింక బయలుదేరుతాను. గుడ్ బై అనేసి ఇట్లా ఎళ్తాడు. ఈ గ్యాప్‌లో సైకిల్ మీద ఇంకొకడొస్తాడనమాట. ఓహ్! డిటెక్టివ్ చోనో ఇట్స్ ఎ ప్లెజర్ అనేసి ఇట్లా హాయ్ చెప్తాడు. అండ్ ఇట్లా లోపల అనుకుంటాడనమాట. ఒక యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ ఎప్పటికీ ఆ పని చేయడు అని జెప్పి. కట్ చేస్తే ఈ సైకిల్ మీద వాడే ఉంటాడు. ఆ చంపినోడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ మళ్ళీ మనకి కానా వాళ్ళని చూపిస్తారనమాట. కానా వాళ్ళకి ఫుడ్ తీసుకొస్తదనమాట. ఇదిగో నేను మీకోసమే ఫుడ్ తీసుకొచ్చా. వేరే వాళ్ళకి క్యాటర్ చేస్తున్నట్టు దొంగతనంగా తీసుకొచ్చా అని జెప్పి ఇస్తది. నాకెక్కడిది అని మరియా-సాన్ అడిగిద్ది. ఆఫ్‌కోర్స్ గెట్ యువర్ ఓన్ ఫుడ్ మరియా-సాన్ అని కానా అంటది. మీరిప్పుడు తినాలి బ్రిట్నీ-సాన్ అని ఇట్లా చెప్పిద్ది. ఆ బ్రిట్నీ-సాన్ ఏమో ఇంకా పట్టుకొని తింటా ఉంటదనమాట. అలా తింటూ తింటూనే ఫుల్ ఏడుస్తా ఉంటది. పక్కనున్న మరియా ఏమో ఇప్పుడేం ఏడవకు తొందరగా తినేయి లేదంటే నేనే తినేస్తా అని చెప్పిద్ది. ఇంకా బ్రిట్నీ-సాన్ ఏడుస్తా ఉంటదనమాట. అసలు ఇదంతా నాకే ఎందుకు కావాలి అని ఏడుస్తా ఉంటది. ఇంకా మరియా ఇంకా కానా డిస్కస్ చేసుకుంటారిట్లా. ఒకవేళ నిజంగానే ఆ పోలీస్ ఆఫీసరే చంపుంటే మన పరిస్థితేంటి అని అడిగిద్ది. అండ్ కానా ఇట్లా అంటదనమాట. పుట్టుమచ్చున్న పెట్రోల్ ఆఫీసర్‌కి బ్రిట్నీ-సానే విట్‌నెస్ అని తెలుసు కదా! అని అడిగిద్ది. ఇంకా మరియా-సాన్ ఇట్లా అంటదనమాట. అవును. ఆ సైన్ బోర్డ్ పట్టుకున్న వ్యక్తి చెప్పాడు పోలీసులకి అని జెప్పిద్ది. ఈ బ్రిట్నీ-సాన్ ఏమో ఏడుస్తా ఉంటదనమాట. ఒకవేళ తను నన్ను కనుక్కుంటే నా పరిస్థితేంటి? నేనెక్కడున్నానో తెలిసిపోతే నా సంగతంతే అనేసి ఏడుస్తా ఉంటది. ఈ మరియా-సాన్ ఏమో ఒక బిల్డింగ్ నుంచి దూకేయి అని జెప్పిద్ది. కానా ఏమో ఇట్లా చెప్పిద్దనమాట. యమగతాలో మా గ్రాండ్‌మా ఉంది అని. మరియా-సాన్ గూడా ఇట్లా అంటది. ఆ! అవునా! యమగతాలో చాలా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయంట. చాలా బావుంటుంది అని జెప్పిద్ది. ఈ బ్రిట్నీ-సాన్ ఏమో ఏడుస్తదనమాట మళ్ళీ. కానీ ఒక డాన్సర్ అవ్వాలన్నది నా కల అని జెప్పిద్ది. ఈ మరియా-సాన్ ఏమో ఏడిపిస్తదనమాట. నువ్వు చచ్చిన తర్వాత హెల్‌లో డాన్స్ చేయొచ్చులే అనిద్ది. కానా ఏమో ఇంకా ఏం గాదు మీరు మా గ్రాండ్‌మాని నమ్మొచ్చు. నేను తనకి కాల్ జేస్తానులే అని జెప్పిద్ది. ఇంకా బ్రిట్నీ ఏడుస్తా ఉంటదనమాట. నా దగ్గర అక్కడికెళ్ళడానికి కూడా డబ్బులు లేవు అని జెప్పిద్ది. ఇవి సరిపోతాయా అని కానా ఇట్లా ఇస్తది డబ్బులు. ఇంకా బ్రిట్నీ ఏడుస్తా ఉంటదనమాట. థాంక్ యూ కానా చాన్, థాంక్ యూ కానా చాన్ అనిద్ది. ఇంకా కానా ఏమో నో ప్రాబ్లమ్ నువ్వు ఈ రాత్రికే ఎళ్ళిపోవాలి అని జెప్పిద్ది. అండ్ తిను మళ్ళీ ఇట్లా అంటదనమాట. కానీ నా అపార్ట్మెంట్‌లో ఎంతో ఇంపార్టెంట్ థింగ్ ఉంది అని జెప్పిద్ది. ఏంట్రా అంటే తన అపార్ట్మెంట్ లోపల వాళ్ళ డ్యాడీ యొక్క మొమెంటో ఉంటదనమాట. ఆయన గూడా 2000 ఇయర్ రోజు ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజే చనిపోతారు. మా అపార్ట్మెంట్‌ని ఆ మాన్‌స్టర్ డిస్ట్రాయ్ చేసేసింది. మా డ్యాడే నన్ను ప్రొటెక్ట్ చేశారు.
కానీ ఆయన రబ్బల్ కిందనే టోటల్‌గా మునిగిపోయి చనిపోయారు అని చెప్పిద్ది. కేవలం ఆయన చెయ్యి మాత్రమే బయటున్నది. అదేదో నాకు జెస్చర్ చేస్తున్నట్టుగా. అండ్ ఆయన చెయ్యి లోపల ఒక రేజర్ పట్టుకొనున్నారు అని చెప్పిద్ది. దాంతోనే నేనెప్పుడు షేవ్ చేసుకుంటూ ఉంటాను. అదే మా డాడ్ షేవర్ అనేసి చెప్పిద్ది. ఇంకా కానా ఇట్లా లేసి మీరిక్కడే ఆగండి. నేనెళ్ళి దాన్ని మీ అపార్ట్‌మెంట్ నుంచి తీసుకొస్తా అని చెప్పిద్ది. కట్ చేస్తే మనకి ఒక కార్‌ని చూపిస్తారనమాట. ఆ కార్ బయట చోనగాడుంటాడు. సారీ ఫర్ బీయింగ్ లేట్ అనేసి సారీ చెప్తాడాడు. నువ్వు చాలా లేట్‌గా వచ్చావు అని వీడు తిడతాడు లోపలున్నోడు. ఐయామ్ సారీ అనేసి అంటాడు. అండ్ లోపలున్నోడేమో ఇట్లా అంటాడనమాట. ఒకవేళ నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నప్పుడు ఏదైనా దారుణమైన విషయం జరిగితే అప్పుడు నేనేం చేసుండాలి అనేసి అంటాడు. ఆ న్యూ హాఫ్ బ్రిట్‌ని తప్పించుకొని ఎళ్ళిపోయుండుంటే మన పరిస్థితేంటి అన్నట్టు అడుగుతాడు. తనింకా ఇక్కడికి రాలేదు కదా అని చోన అంటాడు. కారు లోపలున్నోడేమో ప్రాబబ్లీ తనిక్కడే ఎక్కడో దాక్కొని ఉండుంటుంది అని చెప్తాడు. ఎళ్లి చూసిరా పో అనేసి అంటాడు. నేనెళ్లి డోర్ కొట్టాను. కానీ ఎవరు పలకలేదు అని చోన అంటాడు. ఈ కార్‌లో కూర్చున్నాడేమో ఆబ్వియస్ కదా! ఎవరైనా దాక్కుంటున్నారంటే వాళ్ళు డోర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? ఆ బ్యాక్ విండో లోపలికెళ్ళి చూడు అనేసి చెప్తాడు. ఇంకా ఆ! సరే అనేసి వీడు కూడా ఇంటి వెనకాలకెళ్తాడనమాట. థర్డ్ రూమ్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్ అనేసి ఇట్లా పైకి చూస్తాడు. కానీ ఈ గ్యాప్‌లో అక్కడి నుంచి కానా జంప్ చేస్తదనమాట. "నువ్వెందుకిక్కడున్నావు?" అని చోను అడుగుతాడు. "ఒక్క నిమిషం ఆగు. నువ్వసలిక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతాడు. అసలక్కడ ఏం చేస్తుందిరా అంటే, ఇంతకీ తను ఆ రేజర్‌ని వెనక్కి తీసుకొని రావడానికి వచ్చిద్ది. తన చేతిలో ఆ రేజర్ ఉంటది. "నాకు తెలుసు నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడివే" అనేసి చెప్పిద్ది కానా. "ఏంటది?" అని చోను అడుగుతాడు. అప్పుడు తినిట్లా చెప్పిద్ది. "మా అంకుల్ నాకెప్పుడు చెప్పేవారు, ఎప్పుడు పోలీసుల్ని నమ్మొద్దని. అండ్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది" అని చెప్పిద్ది. "అసలు నువ్వు ఏం చెప్తున్నావు?" అని చోను అడుగుతాడు. ఈ గ్యాప్‌లో ఆ కార్‌లో కూర్చున్న డిటెక్టివ్ బయటకొచ్చేస్తాడనమాట. "అక్కడేం జరుగుతుంది చోను? ఇంతకీ అక్కడ న్యూ హాఫ్ ఉందా?" అనేసి అడుగుతాడు. చోనుగాడింకా వెనక్కి చూసి పరిగెట్టు అనేసి అరుస్తాడనమాట. కానాకి ఏం అర్థం గాదు. "హే చోను ఏమైంది?" అని వాడింకా పోలీసోడు అడుగుతానే ఉంటాడు. వాడి దగ్గరకొచ్చేస్తా ఉంటాడు. ఈ చోనుగాడేమో "అటువంటిదేం లేదు. నేనేం చూడలేదిక్కడ" అనేసి అంటాడు. "సరే సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని కానాకి చెప్తాడు. కానా ఇంకా గోడ దూకి ఎళ్ళిపోతది అక్కడి నుంచి. అండ్ వెళ్ళిపోతూ ఇట్లా చెప్పిద్దనమాట. "నేను ఆయనతో ఫైట్ చేయబోతున్నాను. నాకు తెలుసు ఆ చైనీస్ మ్యాన్‌ని ఎవరు చంపారో" అని చెప్పిద్ది. చోనుగాడు ఇంకా షాక్ అయిపోతాడు. ఏంట్రా అని చూస్తే కానా ఫైనల్‌గా చెప్పేస్తదనమాట. అదే ఆ పుట్టుమచ్చున్న పెట్రోల్ మ్యానే చంపాడు అని చెప్పిద్ది. ఈ చోనోగాడు టోటల్‌గా షాక్ అయిపోతాడింకా. వీడికొకసారి వీడి మాటలే గుర్తుకొస్తాయి ఇట్లా. ఒక నిజమైన ఆఫీసర్ ఎప్పటికీ అలాంటి పని చేయడు అని అంటాడు గదా! అయన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. దాంతో ఇంకా ఈ చాప్టర్ టోటల్‌గా ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత చాప్టర్ నాకు ఎంతో ఇష్టమైన ఆర్క్ యొక్క స్టార్ట్ అనమాట. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ఊమి హోతారు'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి ఒక పెద్ద ప్రిజన్ లాంటిదాన్ని చూపిస్తారనమాట. అసలిదెక్కడుంటదంటే లిటరల్లీ సీ మధ్యలో ఉంటది. బేసిక్‌గా ఆ ప్రిజన్ నార్మల్ పీపుల్‌కి చాలా దూరంగా ఉంటదనమాట. షోర్ నుంచి చాలా దూరంగా ఉంటది. అండ్ అక్కడ మనకిట్లాంటి వాయిసెస్ ఇనిపిస్తాయనమాట. రోల్ కాల్ 1, 2, 3, 4 అనేసి. నాకు మీరు చెప్పేది వినిపించట్లేదు అని గట్టిగా అరుస్తాడాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో అక్కడందరూ ప్రిజనర్స్ ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటారు లైన్‌గా. నడుస్తా ఉండండి, ఇంకా త్వరగా వెళ్ళండి, ఎవరు లైన్‌ని డిస్టర్బ్ చేయకండి అనేసి అంటా ఉంటారు పక్కనున్న గార్డ్స్. ఆ ప్రిజనర్స్‌లో వాళ్ళిట్లా మాట్లాడుకుంటా ఉంటారనమాట. నాకు చాలా భయమేస్తుంది. ఐయామ్ రియల్లీ స్క్రూడ్ నౌ. అసలు సిటీ చూడు ఎంత దూరంగా ఉందో అనేసి అంటాడు. కట్ చేస్తే సిటీని చూపిస్తారు. అదెక్కడో ఉంటది. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ముగ్గురిని ముంచేసినందుకు నన్నిక్కడ పడేస్తున్నారా వీళ్ళు? హేయ్! ఇంతకీ నువ్వెంతమందిని చంపావు? అని ముందున్నోడిని అడుగుతాడీడు. హేయ్ బడీ! నిన్నే. ఎంతమందిని చంపావు? అని మళ్ళీ అడుగుతాడు. ఈడేమో మాంగా అనేసి చెప్తాడు. మాంగానా? ఏంటది? అని మళ్ళీ అడుగుతాడు. వాడేమో నేను కేవలం మాంగా గీసానంతే అని చెప్తాడు. ఆడట్లా గట్టిగా చెప్పంగానే ఎనకాల నుంచి గార్డొచ్చి ఫట్టుమని బికుతాడు. సైలెంట్‌గా ఉండురా అనేసి అరుస్తాడు. లైన్‌ని డిస్టర్బ్ చేయకు అనేసి ఇంకో గార్డ్ అరుస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో ఈళ్ళందరూ లోపలికెళ్ళిపోతారనమాట. అక్కడ వేరే ఆఫీసర్ ఉంటాడు. వాడిట్లా అరుస్తాడు. "అందరూ మీ క్లోత్స్ ఇప్పేయండి. అండ్ నేను చూపిస్తున్న పొజిషన్‌లోకి వంగండి" అనేసి చెప్తాడు. "దిస్ ఈజ్ రెక్టల్ ఇన్స్‌పెక్షన్" అని అరుస్తాడు. బేసిక్‌గా ఏంట్రా అంటే వాళ్ళు ప్రిజన్ లోపలికి ఏమైనా స్మగుల్ చేస్తున్నారా అని చెక్ చేస్తా ఉంటారక్కడ. దాంతో మళ్ళీ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రిజనర్స్ అందరూ లైన్‌గా నుంచొని ఉంటారనమాట. వాళ్ళ చుట్టూ నలుగురు గార్డ్స్ ఉంటారు. వాళ్ళిట్లా అరుస్తారు గట్టిగా. "ఆన్ యూర్ గార్డ్, చీఫ్ ఇప్పుడు అడ్రెస్ చేయబోతున్నారు" అనేసి అంటాడు. అక్కడికి చీఫ్ గార్డ్ వస్తాడు. ఆడొచ్చి ఇట్లా అంటాడనమాట.
హలో జెంటిల్‌మెన్. వెల్కమ్ టు ఉమి హోతారు ప్రిజన్. నేనే ఇక్కడ చీఫ్ వార్డెన్‌ని. నా పేరు అమకాసుయ అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. మీరందరూ ఏదో ఒక పెద్ద క్రైమ్ చేసినందుకే ఇక్కడికొచ్చారు. మన లీగల్ సిస్టమ్‌ని మీరు బ్రీచ్ చేసినారు. అందుకే మీరు మా ప్రౌడ్ ఫెసిలిటీ లోపలికి పంపబడ్డారు అనేసి చెప్తాడు. ఒకప్పుడు ఇది ఎంతో ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఒక మాసివ్ టనెల్ అనేది టోక్యోకి కనెక్ట్ అయి ఉండేది. హౌవెవర్ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరగడం వల్ల బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. అండ్ టనెల్ గూడా క్రష్ అయిపోయింది. ఇప్పుడు ఎంటైర్ అండర్ వాటర్ సెగ్మెంట్ వాటర్‌తో నిండిపోయింది. ఇప్పుడు ఈ ఐలాండ్ అనేది టోటల్‌గా మెయిన్‌లాండ్ నుంచి ఐసోలేట్ అయిపోయింది. 2001లో మేము దీని ఇంటీరియర్‌ని మళ్ళీ రీబిల్డ్ చేసినాము. ఇప్పుడు ఇదొక ఫెడరల్ పెనిటెంటియరీగా మారిపోయింది. అండ్ నౌ 14 ఇయర్స్ ఆఫ్టర్ ఇట్స్ ఇన్స్‌పెక్షన్ హ్యుమానిటీ మొత్తంలోనే వర్స్ట్ పీపుల్ ఇప్పుడిక్కడికొచ్చేసారు. మీరింక ఎప్పటికి వెళ్ళలేరు. మేము కేవలము కనీసం 80 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్న ప్రిజనర్స్‌ని మాత్రమే తీసుకుంటాము. అండ్ మీ మిగతా జీవితమంతా మీరిక్కడి నుంచి ఆ సిటీని చూస్తూనే బతుకుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేరు అనేసి అంటాడు. అదంతా విన్న తర్వాత ఈ మాంగాక గాడు కళ్ళుతిరిగి పడిపోతాడనమాట. ఎనకాలున్న గాడొచ్చి వీడిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. లెగు 1498 అనేసి గట్టిగా అరుస్తా ఉంటాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ప్రిజన్ లోపల చూపిస్తారు. ప్రిజన్ సెల్ లోపల. అక్కడ సడెన్‌గా ఈడు కళ్ళు తెరుస్తాడనమాట. ఇదంతా ఒక కల గాదు అనేసి అనుకుంటాడాడు. నువ్వు లేచావా అనేసి లోపలున్న ప్రిజన్ మేట్ పిలుస్తాడు. వాట్సాప్ నేనే నీ రూమ్‌మేట్‌ని 1342 అనేసి చెప్తాడు. ఓహ్! అవునా! నా పేరు కాకుట అని వీడు ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఈ సెల్‌మేట్ గాడేమో మనం ఇక్కడ పేర్లు వాడము. నువ్వు కేవలం 1498వి అనేసి చెప్తాడు. 1498 అని వాడు అడుగుతాడు. అప్పుడు సెల్‌మేట్ గాడేమో ఇట్లా అంటాడనమాట. నువ్వేం కంగారు పడకు. ఇది కేవలం ఒక బార్గెయిన్ సేల్ లాంటిది. మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండము అనేసి చెప్తాడు. కానీ నేను అసలు చావలేకపోతున్నాను. ఇక్కడ బ్రతికుండడం కన్నా చచ్చిపోవడమే ఎంతో బెటర్. నీకన్నా ముందు ఆ బెడ్ మీద పడుకునేవాడిని చూసి నేనెంతో జెలస్‌గా ఫీల్ అయ్యేవాడిని అనేసి చెప్తాడు. వాడు స్పెషల్ ఐసోలేషన్ నుంచి వచ్చి 3 రోజులు పడుకున్నాడు. సో ఫైనల్‌గా నేను వాడిని కలపడానికి ట్రై చేశాను అనేసి చెప్తాడు. అవునా! తర్వాత ఏమైంది అని వీడు అడిగితే చెప్తాడిట్లా. వాడు జస్ట్ అక్కడ పడున్నాడు అంతే. డెడ్ యాస్ ఎ డోర్ నెయిల్ అని చెప్తాడు. ఈడికింకా సడెన్‌గా భయమేస్తది. అనేసి లేస్తాడు. ఇంకా ఈ సెల్‌మేట్ గాడు ఇట్లా చెప్తాడనమాట. జస్ట్ మేక్ ష్యూర్ ఆ స్పెషల్ ఐసోలేషన్ సెల్ లోపటికి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చెయ్యి. అక్కడొక మాన్‌స్టర్ ఉంది అనేసి చెప్తాడు. మాన్‌స్టరా అనేసి ఈడు వణికిపోతాడనమాట టోటల్‌గా. అండ్ ఈ సెల్‌మేట్ గాడు ఇట్లా కంటిన్యూ చేస్తాడు. వాడెంతో స్కేరీ గాయ్. ఇక్కడ ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కళ్ళు వెంటనే చచ్చిపోతా ఉంటారు. కానీ వాడొక్కడే సర్వైవ్ అయ్యాడు. అసలు ఇమాజిన్ చేసుకో. ఒక వ్యక్తి ఇక్కడ 14 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాడంటే అసలు వాడు చూడ్డానికి ఎలా ఉంటాడో ఏంటో అనేసి అనంగానే వీడంటాడనమాట ఇట్లా. ఎలా ఉంటాడు? వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? అని అడుగుతాడు. అప్పుడు ఈ సెల్‌మేట్ అంటాడనమాట. నేను చెప్పాను గదా! వాడొక మాన్‌స్టర్ అని. వాడిని స్పెషల్ ఐసోలేషన్ లోపల చైన్స్ ఏసి బంధించుంచారు. అయినా కూడా చాలా సార్లు వాడు చైన్స్ పగలగొట్టుకొని విడిపించుకునేవాడు. రూమర్స్ ప్రకారము కొంచెం మందిని బ్రతికుండగానే తినేసాడంట. ఓకే. ఓకే. ఇంత చెప్తున్నాను గదా! ఇప్పుడు నువ్వు నీ బెడ్ మీద టాయిలెట్ చేయకు. అక్కడే ఉంది టాయిలెట్ అనేసి ఇట్లా చూపిస్తాడు. అది సరే గానీ నువ్వు చెప్పినట్టే నువ్వు మాంగా గీస్తావా అనేసి అడుగుతాడు. నేను షవర్ ఏస్తున్నప్పుడు వేరే వాడు చెప్పాడులే నాకు. ఇంతకీ ఏంటి నువ్వు బాగా గీస్తావా అనేసి అడుగుతాడు. నాకు తెలీదు అనేసి ఈడిట్లా సిగ్గుపడతాడు. సరే అయితే ఏదో ఒకటి డ్రా చెయ్యి అనేసి ఇట్లా లోపల నుంచి ఒకటి తీస్తాడనమాట. ఇదిగో తీసుకో. దీన్ని నేను వర్క్‌షాప్ నుంచి దొంగతనం చేశా. నా ఫేస్ డ్రా చెయ్యి అనేసి ఇట్లా ఇస్తాడు. ఒక పెన్సిల్ ఇంకా పేపర్. ఈడింకా పెన్సిల్ పేపర్ చూడంగానే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా దెబ్బకి ఫాస్ట్‌గా డ్రా చేస్తా ఉంటాడు. ఇదిగో అయిపోయింది తీసుకో అనేసి ఇట్లా ఇస్తాడు పేపర్‌ని. ఆల్ రైట్ లెట్ మీ సీ అని ఈడు తీసుకుంటాడు. అక్కడ ఆడిట్లా గీస్తాడనమాట. 1342 అనేసి ఆడు బొమ్మ గీస్తాడు. అరే! ఇది చూడ్డానికి ఒక ఫోటోలా ఉందే అనేసి అంటాడు. సడెన్‌గా మీరక్కడ ఏం చేస్తున్నారు అని బయట నుంచి పోలీసోళ్ళొస్తారనమాట. హ్యాండ్స్ ఆన్ యూర్ హెడ్, స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రూమ్ అనేసి గట్టిగా అరుస్తాడు పోలీసోడు. ఏంట్రా ఈడు అనేసి ఇట్లా పక్కకు చూస్తే ఆ సెల్‌మేట్ గాడేమో ఇట్లా దుప్పటి కప్పుకొని పడుకొనుంటాడు. అండ్ ఆ సెల్‌మేట్ గాడు ఇట్లా అంటాడనమాట. హైడ్ ద పెన్సిల్ అప్ యువర్ యాస్‌హోల్ అనేసి అంటాడు. ఈడు సరే అనుకోని ఇట్లా పెట్టుకోబోతాడు. గట్టిగా అరుస్తాడు ఏవ్ అనేసి. ఇంకా లోపలికి పోలీసోళ్ళొచ్చేస్తారు. "ఏం చేస్తున్నావురా నువ్వు" అనేసి అడుగుతారు. ఏం చేయట్లేదు" అని వీడు అంటాడు. కిందన పేపర్ ఇట్లా పట్టుకొని చూపిస్తారు. "ఏంటిది" అనేసి అడుగుతాడు పోలీసోడు. "ఇప్పుడు నిన్ను స్పెషల్ ఐసోలేషన్‌కి పంపించేస్తాము" అనేసి అంటారింక పోలీసోళ్ళు. ఈడింకా టోటల్‌గా షాక్ అయిపోతాడు. ఈడు లేచిన ఫస్ట్ డేనే వీడు బుగ్గయిపోతాడు బేసిక్‌గా. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి ఇట్లా డీప్‌గా వెళ్ళి ఫుల్ స్టెప్స్‌ని చూపిస్తారనమాట. అయి ఎక్కడికో లోపలికెళ్ళిపోతా ఉంటాయి. ఫుల్ చీకటుంటదక్కడ. కట్ చేస్తే
మనకు ఆ స్పెషల్ ఐసోలేషన్ చూపిస్తారు. అక్కడ అందరూ టోటల్‌గా పిచ్చోళ్ళుంటారు బేసిక్‌గా. వాళ్ళేంటో ఫుల్ ఈవిల్‌గా నవ్వుతా ఉంటారు. ఈడక్కడికెళ్తూ వెళ్తూ వాళ్ళందరిని చూస్తా ఉంటాడు. ఫుల్ భయపడతా ఉంటాడనమాట. త్వరగా నడు అనేసి పోలీసోడు ఇట్లా కొడతాడు. కొట్టంగానే సడెన్‌గా వాడు పెట్టుకున్న దగ్గర నుంచి ఇట్లా పెన్సిల్ కింద పడతది. "ఏంట్రా నువ్వు ఆ పెన్సిల్ వాడావా డ్రా చేయడానికి? ఎంత ధైర్యంరా నీకు" అనేసి ఫట్ ఫట్ అని కొడుతూనే ఉంటారు వాడిని. "ఈ చేత్తోనే కదా నువ్వు గీసింది" అనేసి ఇట్లా చేయి తొక్కుతాడాడు. ఈ ఫిల్తీ రైట్ హ్యాండ్‌ని ఇప్పుడు నేను క్రష్ చేసేస్తా అనేసి గట్టిగా తొక్కుతా ఉంటాడు. వాడట్లా తొక్కుతా ఉంటే సడెన్‌గా పక్కన పోలీసోడి కంటి దగ్గరికి ఒక షార్ప్ ఆబ్జెక్ట్ లాంటిదొస్తది. "హే! ఒక్క నిమిషం ఆగు" అనేసి అంటాడు ఈడు. ఏంట్రా అని తొక్కుతున్నాడు ఇట్లా చూస్తాడు. చూస్తే ఆడి వెనకాలున్న సెల్ లోపల నుంచి ఈ షార్ప్ ఆబ్జెక్ట్ వస్తదనమాట. "నీ కాలు తీరా చెయ్యి మీద నుంచి" అనేసి అరుస్తాడు లోపలున్నోడు. "నీ ఫ్రెండ్ కన్ను పోకూడదంటే వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి" అనేసి చెప్తాడు. వామ్మో! ఏంట్రా ఈడు అనేసి ఈడు కూడా స్లోగా కాలు తీస్తాడనమాట. తర్వాత వెంటనే బ్యాకప్ అనేసి అరుస్తారు. ఇద్దరు పోలీసోళ్ళొస్తారు. దెబ్బకి అక్కడున్న ఆ జైల్‌ని ఓపెన్ చేసేసి షిట్ నాట్ అగైన్ అసలు వీడికి ఇంత షార్ప్ ఆబ్జెక్ట్ మళ్ళీ ఎక్కడి నుంచి దొరికిందిరా అనేసి ఆళ్ళు లోపలికెళ్ళిపోతారు. అండ్ వెనకాలున్న ఈ మంగక్క గాడిని లోపల పడేస్తారనమాట వేరే సెల్ లోపల. "ఇదే నీ సెల్ ఇక్కడే ఉండు జాగ్రత్తగా" అనేసి ఇట్లా లోపల పంపించేస్తారు వాడిని. అండ్ ఆ షార్ప్ ఆబ్జెక్ట్ బయటకు పెట్టిన సెల్‌మేట్‌నేమో ఇట్లా గట్టిగా పట్టుకుంటారాళ్ళు. వాడి కాలు పట్టుకోండి. మనకింకా థిక్కర్ చైన్స్ కావాలి. గాడ్ డామ్ ఇట్! అసలు వీడింత స్ట్రాంగ్‌గా ఎందుకున్నాడు? నేను నమ్మలేకపోతున్నాను అనేసి అనుకుంటారు వాళ్ళు. ఫైనల్‌గా ఏదో ఒకటి జేసి దానికి కూడా తాళం యేసేస్తారాళ్ళు. ఆ సెల్ లోపల ఇంకా సౌండ్స్ ఇనిపిస్తా ఉంటాయి వాడికి. ఆ చైన్స్ చప్పుడు ఇనిపిస్తా ఉంటది. అక్కడ ఎవరిని ఇట్లా బంధించి ఉంచుతారనమాట. ఈ మాంగాక గానికి ఆ మాటలు ఇనిపిస్తాయి. ఆ సెల్ లోపల ఒక మాన్‌స్టర్ ఉన్నాడు అని జెప్తాడు గదా! అదంతా గుర్తుకొస్తా ఉంటది ఈడికి. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'మాన్‌స్టర్' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకి ఆ ప్రిజన్‌నే చూపిస్తారు. ఆ ప్రిజన్ లోపల మళ్ళీ ఈ స్పెషల్ ఐసోలేషన్ చూపిస్తారు మనకి. అక్కడ ఈ మాంగాక గాడు ఉంటాడనమాట. వాడిట్లా పిలుస్తాడు. "నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? మీకు జాపనీస్ అర్థమవుతుందా?" అనేసి అడుగుతాడు. "మీకు అర్థమయ్యే ఉండాలి. ఎందుకంటే ఇందాక మీరు జాపనీస్‌లోనే మాట్లాడారు గదా!" అనేసి అంటాడు. "ఎనీవేస్ మీరు చేసిన దానికి థాంక్ యూ" అనేసి చెప్తాడు. వాడట్లా చెప్పంగానే అక్కడి నుంచి ఇట్లా చైన్స్ సౌండ్ ఇనిపిస్తా ఉంటది ఆడికి. ర్ర్ అనే సౌండ్ ఇనిపిస్తది. దాంతో మాన్‌స్టర్‌కి టైటిల్ కార్డ్ పడుతుంది. ఈడికింక టోటల్‌గా భయమేసేస్తదనమాట. మళ్ళీ ఆ మాటలు గుర్తుకొస్తాయి. "దేర్ ఈస్ ఎ మాన్‌స్టర్ డౌన్ దేర్" అంటాడు గదా! "నువ్వు మనిషివే కదా!" అనేసి అడుగుతాడీడు మాంగాక గాడు. కానీ అక్కడి నుంచి ఏం మాటలు ఇనిపియవు. ఇంకా చైన్ సౌండే ఇనిపిస్తా ఉంటది. ఆ దెబ్బకి ఈడు భయపడి కింద కూర్చుంటాడు. "నన్ను క్షమించు. నువ్వే నన్ను కాపాడావు. ఇట్స్ ఎ స్టూపిడ్ క్వెషన్" అనేసి అట్లా కూర్చుంటాడు. మై రైట్ హ్యాండ్ థాంక్ గాడ్ ఇట్ వాజంట్ క్రష్డ్. నేనొక మాంగాకాని. ఒకవేళ నా రైట్ హ్యాండ్ క్రష్ అయిపోతే నేనింకా ఎప్పటికి డ్రా చేయలేకపోయి ఉండేవాడిని. ఐ వండర్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు డ్రా హియర్. ఒకవేళ నేనిక్కడ గీసినా గూడా ఎవరు చదువుతారో ఏంటో అనేసి అట్లా ఏడుస్తా ఉంటాడాడు. "నీకు మాంగా అంటే ఇష్టమా?" అనేసి అడుగుతాడు. "నేను 90స్‌లో పుట్టాను. అండ్ నాకు చాలా పాత మాంగాస్ గురించి తెలుసు" అనేసి చెప్తాడు. అండ్ ఇక్కడ 'ఆషితానో జో' గురించి ఒకసారి రైటర్ మెన్షన్ చేస్తాడు. లైక్ మీకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్ మీకు తెలిసే ఉంటుంది. 'ఆషితానో జో' అనేది 90స్ క్లాసిక్ అనమాట. అదొక బాక్సింగ్ యానిమే. చలో లెట్స్ కంటిన్యూ. అండ్ ఆ మాంగాక ఇట్లా చెప్తాడనమాట. లైక్ 'ఆషితానో జో', 'టచ్', 'గంబారే గెంకి' అలా చాలా మాంగాస్ ఉన్నాయి. నువ్వెప్పుడైనా వాటిని చదివావా అనేసి అడుగుతాడు. మా డ్యాడీకి మాంగా అంటే చాలా ఇష్టము. నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు మా బుక్ షెల్ఫ్స్ నిండా మాంగాసే ఉండేవి. అండ్ ఆయన చాలా బ్రాగ్ చేసేవాడు. లైక్ ఆయన 59లో పుట్టాడని. అదే సంవత్సరంలో 'షోనెన్' మ్యాగజైన్, 'షోనెన్ సండే' స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ బుక్ షెల్ఫ్స్ అన్నీ కాలిపోయాయి ఇప్పుడు. అదే ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు మా దగ్గర చాలా ఫస్ట్ ప్రింటింగ్స్ ఆఫ్ 'టెన్జుకా ఓసాము' బుక్స్ ఉండేవి. ఒకవేళ అవి కాలిపోయి ఉండుండకపోతే నేనిప్పటికి చాలా రిచ్ పర్సన్ అయ్యుండేవాడిని. అనేసి అట్లా వాగుతా ఉంటాడు. అక్కడి నుంచి ఏ సౌండ్ రాదనమాట. కొంపదీసి నేను నిన్ను బోర్ చేస్తున్నానా? సారీ ఇదంతా నీకు బోరింగ్‌గా అనిపించొచ్చు. అండ్ నేను ఎలా అరెస్ట్ అయ్యాను అన్న కథ గూడా ఎంతో స్టూపిడ్‌గా ఉంటుంది. అసలొక మాంగా రాసినందుకు ప్రిజన్‌లో పడేయడం ఏంటి? ఇట్స్ సో స్టూపిడ్. నేను కేవలం నాకేది బాగుంటుంది అనిపించిందో అదే గీశాను. ఫస్ట్ నేను నా మాంగాని పబ్లిషర్స్ ఆఫీస్‌కి పంపించాను. దాని తర్వాత ఎడిటర్ వెంటనే దాన్ని రిజెక్ట్ చేశాడు. నాకు మాంగా ప్రింటెడ్ పేపర్ మీద ఉంటే చాలా ఇష్టం. ఐ గెస్ ఐయామ్ ఓల్డ్ ఫ్యాషన్. కానీ ఈ కేస్‌లో నేనింకా ఇంటర్నెట్‌లోకి వెళ్ళాల్సిందే. అండ్ వాట్ ఎ రియాక్షన్! ద హిట్స్ వర్ అన్‌బిలీవబుల్. నాకు తెలుసు ఇదెంత బాగుందని. అసలు నాకెన్ని హిట్స్ వచ్చాయో చూడు. కానీ దాని తర్వాత ఇప్పుడు నేను ప్రిజన్‌లో ఉన్నాను.
అదేదో న్యూ యూత్ ప్రొటెక్షన్ గైడ్‌లైన్స్ అంట. దాన్ని నేను వయలేట్ చేశానంట. అసలు నా స్టోరీలో తప్పేముందో నాకు అర్థమే కావట్లేదు. నిజంగా నేను ఒట్టేసి చెప్తున్నా. ఇట్ వాస్ ఎ రియల్లీ గ్రేట్ స్టోరీ. అదొక నియర్ ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్. నా స్టోరీ ఒక డిఫెండర్ ఆఫ్ జస్టిస్ గురించి. ఈ వరల్డ్‌ని డామినేట్ చేసే వ్యక్తిని అతను ఓడించడానికొస్తాడు. అండ్ హి ఈస్ రియల్లీ కూల్. ప్రతి ఒక్కళ్ళు వాడిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి తన లైఫ్‌నే రిస్క్ చేశాడు. ఈ వరల్డ్ డామినేషన్ చేసే ఈవిల్ మ్యాన్‌ని ఓడించడానికి. దాని తర్వాత హ్యుమానిటీ సేవ్ అయిపోయింది. కానీ దాని తర్వాతనే పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది. అసలు ఆ డిఫెండర్ ఆఫ్ జస్టిస్ ఎవరో కాదు. వాడే ఈ వరల్డ్‌ని డిస్ట్రాయ్ చేయడానికి ప్లాట్ చేసిన వ్యక్తి అనేసి చెప్తాడాడు. చెప్పంగానే ఆ సెల్‌లో నుంచి నవ్వినిపిస్తది. వాడు ఫుల్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? అది ఫన్నీగా ఉందా? అనేసి అడుగుతాడీడు. నేనింకా ఆ స్టోరీ యొక్క మాంగాని గీయలేదు. అసలింకా దాన్ని ఫినిషే చేయలేదు. ఐ వుడ్ లైక్ టు ఫినిష్ ఇట్ సూన్ అనేసంటాడు. అసలు నేను ఈ సెల్ లోపల నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాను. వెళ్ళిన తర్వాత మిగతాదంతా డ్రా చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నేను వాళ్ళని అడిగితే నన్ను ప్రిజన్‌లో కూడా డ్రా చేయనిస్తారంటావా? అని అడుగుతాడు. ఈ లోపలనోడు ఇంకా నవ్వుతా ఉంటాడనమాట. 2 వీక్స్ అనేసి చెప్తాడు. 2 వీక్సా? అనేసి ఈడు అడిగితే అప్పుడు ఇట్లా చెప్తాడనమాట. 2 వీక్స్‌లో నువ్వు ఆ ప్రిజన్ నుంచి బయటపడబోతున్నావు అనేసి అంటాడు. ఏంటి అంతసేపా? అనేసి ఈడంటాడు. 2 వీక్స్ ఇదే సెల్ లోపలుంటే నాకు పిచ్చెక్కుతుందేమో అనేసి అంటాడు. అప్పుడు ఆ సెల్ లోపలున్నోడు ఇట్లా అంటాడనమాట. అండ్ నీకు కేవలం 2 వీక్సే ఉన్నాయి బతకడానికి కూడా అనేసి చెప్తాడు. అదేంటి అని షాక్ అవుతాడు. అప్పుడు ఆడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. నాట్ టూ లాంగ్ ఎగో ఇక్కడికే నీలానే వేరే వ్యక్తి కూడా వచ్చాడు. జస్ట్ ప్రిజన్‌లోకి రాంగానే వెంటనే వాడు స్పెషల్ ఐసోలేషన్‌కి వచ్చేసాడు. అండ్ 2 వీక్స్ తర్వాత వాడిని పైకి పంపించేశారు. దాని తర్వాత పైనున్న పిచ్చోళ్ళందరూ కలిసి వీడి బాడీలో ఉన్న ప్రతి బోన్‌ని చితక్కొట్టేశారు. అండ్ వాడు ఫైనల్‌గా చచ్చాడు అని చెప్తాడు. ఈ మాటలు విని వీడికి టోటల్‌గా భయమేసేస్తదనమాట. ఇంకా ఆ సెల్‌లో ఉన్నోడు నవ్వడం స్టార్ట్ చేస్తాడు. "నువ్వు ఇక్కడే సేఫ్‌గా ఉంటావు" అని చెప్తాడు. ఈడికసలు ఏం అర్థం కాదు. ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సెల్‌లో ఉన్నోడు ఇట్లా చెప్తాడనమాట. అండ్ అసలు నువ్విక్కడ మాంగా గీసే స్కోపే లేదు అనేసి చెప్తాడు. నేను నీలా చాలా మందిని చూసాను ఈ పాస్ట్ 14 ఇయర్స్‌లో. ఆళ్ళిక్కడికొస్తారు, తర్వాత చస్తారు. అండ్ నువ్వు చావాలి అనుకోకపోతే నీకింకా మాంగా డ్రా చేయాలి అనిపిస్తే నువ్విక్కడి నుంచి తప్పించుకోవాల్సిందే అనేసి చెప్తాడు. కానీ ఈడేమో కానీ నేనలా చేయలేను అనేసి కింద అట్లా పడి ఏడుస్తా ఉంటాడు. ఇంకా ఆ ప్రిజన్ లోపలనోడు ఇట్లా అడుగుతాడనమాట. "నువ్వు నాకు హెల్ప్ చేస్తావా?" అని అడుగుతాడు. అప్పుడు ఆ మాంగాకాగాడేమో అసలు ఈ ఓషన్ మధ్యలో నేనేం హెల్ప్ చేయగలను అనేసి అంటాడు. ప్రిజన్ లోపలున్నోడు ఒకసారి ఆలోచించు అనేసి అంటాడు. ఈ మాంగాకాకేమో అసలేం అర్థం కాదింకా. గట్టిగా అరుస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. దాని తర్వాత ఇంకా కూల్ డౌన్ అయ్యి, "సరే అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను" అని చెప్తాడు. "నీకు నేను చెప్పేది వినిపిస్తుందా? ఒకవేళ నేనిక్కడి నుంచి తప్పించుకొని బయటకెళ్ళగలను అంటే నువ్వేం చెప్తే ఆ పని చేస్తాను. నేను చెప్పేది ఇనిపిస్తుందా?" అనేసి మళ్ళీ అరుస్తాడు. అసలేంటా స్మెల్? స్మెల్స్ లైక్ బ్లడ్ అనేసి అనుకుంటాడు. ఇదేంటి సెల్ లోపల నుంచి వస్తుందే అనేసి ఇట్లా వెనక్కి తిరగబోతాడు. సెల్ లోపల ఎవరో ఉన్నారు అనేసి అనుకుంటాడు. ఇంతకీ వాడెనకాల ఒక పెద్ద బ్లాక్ కలర్ షాడో వచ్చేస్తుంది. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'టనల్'. ఈ చాప్టర్‌లో మళ్ళీ అక్కడి నుంచే చూపిస్తారు మనకి. వీడు ఇట్లా స్లోగా వెనక్కి తిరగబోతాడు. వెనకాల ఎవరో ఉన్నారు అనేసి ఇట్లా స్లోగా తిరుగుతాడు. వాడికి ఆ మాటలు గుర్తుకొస్తాయన్నమాట. 'దేర్ ఈస్ ఎ మాన్స్టర్ డౌన్ దేర్' అంటాడు గదా! అవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. ఇట్లా సడెన్‌గా తిరగంగానే ఆడిని చూసి ఫుల్ ఇంక అరవడం స్టార్ట్ చేస్తాడు ఈడు. అరవకురా అన్నట్టు వీడిట్లా నోరు మూసేస్తాడు. దాంతో కట్ అయిపోతుంది. మనకి చాప్టర్ 59 టనల్ యొక్క ఫ్రంట్ ప్యానెల్ పడుతుంది. కట్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరిని చూపిస్తారు. "సైలెంట్‌గా ఉండు" అని ఆడు చెప్తాడు. నీ వాయిస్ ఏంటి? నువ్వు ఆ సెల్ నుంచే వచ్చావు కదా!" అనేసి అడుగుతాడీడు. కానీ అసలు "నువ్విక్కడికెలా వచ్చావు?" అని అడుగుతాడు. అప్పుడు ఈడిట్లా చూపిస్తాడనమాట ఫింగర్‌తో. ఏంట్రా అని అక్కడ చూస్తే అక్కడ కింద బ్రిక్స్ అన్నీ ఊడిపోయి ఉంటాయన్నమాట. ఈడు షాక్ అయిపోతాడు మాంగాకా గాడు. "అదేంటి ఇక్కడొక హోల్ ఉందా?" అనేసి అడుగుతాడు. "ఈ హోల్‌తో నీ సెల్ కనెక్ట్ అయి ఉందా?" అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ హోల్ నుంచి బయటకొచ్చినోడు 2 మూటలు పడేస్తాడనమాట. కట్ చేస్తే మనకు వాడి జెర్సీ చూపిస్తారనమాట. వాడి జెర్సీ మీద నంబర్ 3 అని రాసుంటుంది. ఇది ఒక లక్కీ నంబర్ కదా! అనేసి అంటాడాడు. #4 థర్డ్ అనేసి అంటాడు. ఈ మాంగాకాకేమో ఏం అర్థం గాదు. "నీకర్థం గాదులే నేను 90లో పుట్టాను గదా!" అనేసి అంటాడాడు. సరే కీప్ వాచ్ అనేసి ఒక స్పూన్‌ని చూపిస్తాడనమాట. అది సగం అరిగిపోయి ఉంటుంది. ఈ మంగాక గాడు కొంచెం స్టన్ అవుతాడు. నంబర్ 3 "నువ్వు ఆ టన్నెల్స్ అంతా ఆ అరిగిపోయిన స్పూన్‌తోనే తవ్వావా?" అనేసి అడుగుతాడు. ఈ నంబర్ 3 గాడేమో మొత్తం దూరిపోతాడు ఆ టన్నెల్ లోపలికి. దూరిపోయి "కీప్ వాచ్ డామ్ ఇట్" అనేసి గట్టిగా అరుస్తాడు.
ఆహా! ఓకే సార్ అనేసి ఈడు చూస్తా ఉంటాడు. అప్పుడు ఆ నంబర్ 3 గాడు ఇట్లా చెప్తాడనమాట. అండ్ ఇంకొకటి యుకిజీ టనల్ లోపల నుంచి ఆ 2 తీసుకో అనేసి చెప్తాడు. యుకిజీ టనలా? అనేసి అంటాడు. అప్పుడు ఆ నంబర్ 3 గాడు ఇట్లా చెప్తాడు. అదే అక్కడ ఇంకో హోల్ ఉంది గదా! అది అనేసి చెప్తాడు. ఈడు వెనక్కి తిరిగి చూస్తే ఇంకొక హోల్ ఉంటది. ఆ హోల్ లోపల నుంచి ఇట్లా చేయబెట్టి తీస్తే ఆడికొక పెన్సిల్ ఇంకా పేపర్ దొరుకుతాయి. "నువ్వు ఒక మాంగాకావయితే నువ్వు ప్రాబబ్లీ అది డ్రా చేయగలవు" అనేసి చెప్తాడు. ఏంటది అనేసి అడుగుతాడీడు. అప్పుడు ఈడు చెప్తాడనమాట. అదే ఆ పేపర్ మీద డ్రా చేసి ఆ హోల్‌ని కవర్ అప్ చెయి అనేసి అంటాడు. ఓహ్! ఓకే. ఓకే. అనేసి డ్రా చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. మ్యాచ్ చేయడం మర్చిపోకు అనేసి అంటాడు ఈ నంబర్ 3 గాడు. ఓకే. ఓకే. ఎవ్వరు రాట్లేదు అనేసి ఇట్లా గీయడం స్టార్ట్ చేస్తాడాడు. ఎనీవే నంబర్ 3 నీ బాడీ ఎలా ఉంది అనేసి అడుగుతాడు. నేను విన్న దాని ప్రకారము జైలర్ నిన్ను చాలా బాగా కొట్టాడే! అండ్ నువ్వు చాలా గట్టి గట్టిగా అరుస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆ నంబర్ 3 గాడేమో ఇట్లా చెప్తాడనమాట. యూ మేక్ దోస్ కైండ్ ఆఫ్ నాయిసెస్ వెన్ యూ బ్రేక్ ఔట్ ఆఫ్ ది మెనకిల్స్ టూ అని అంటాడు. అండ్ అక్కడ మనకి మెల్లగా స్పూన్‌తో తవ్వుతున్నట్టు సౌండ్ ఇనిపిస్తా ఉంటది ఒక పక్కన. అప్పుడు ఈ మంగాక అడుగుతాడనమాట. హే నంబర్ 3 నువ్వసలు ఇంత దూరం ఈ సెల్‌కెందుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు వాడు చెప్తాడనమాట నంబర్ 3 గాడు. యుకిజీ టన్నెల్‌లో నేను అలా తవ్వుకుంటూ ఎళ్ళినప్పుడు నాకొక థిక్ కాంక్రీట్ వాల్ ఎదురైంది. కానీ ఈ సెల్ నుంచయితే నేను ఈజీగా ఆ కాంక్రీట్ వాల్‌ని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేసి అంటాడు. ఎనీవే ఈ సైడ్ నుంచి తవ్వుకుంటూ పోతే సువర్ పైప్స్ ఒస్తాయి అని చెప్తాడు. సువర్ పైప్సా? అనేసి ఈడడుగుతాడు. అప్పుడు ఈడు చెప్తాడనమాట. బెస్ట్ ఛాన్స్ ఈస్ వెన్ దే పుట్ ద షాకిల్స్ ఆన్ మీ వాళ్ళిక్కడి నుంచి ఎళ్ళిపోతారు. నా సెల్‌కి అపోజిట్‌గా ఉన్న సెల్ ఎప్పుడూ ఎంప్టీగానే ఉంటుంది. కానీ వాళ్ళు నిన్నిక్కడికి తీసుకొస్తున్నప్పుడు లోపలేముంది అని ఇన్స్‌పెక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకిక్కడ ఏముందో తెలిసిపోతుంది. సో, అందుకే నేను మార్నింగ్ ఆ ఈవెంట్‌ని స్టేజ్ చేశాను. దానికే థాంక్స్ చెప్పుకోవాలి. నేను నా ఎంతో ఇంపార్టెంట్ అయిన ఎస్కేప్ టూల్‌ని కోల్పోయాను అని చెప్తాడు. అప్పుడింక మాంగాక గాడికి అర్థమైతది. అచ్చా! అవునా? సో, నువ్వయితే నా చెయ్యి నలిగిపోకుండా కాపాడలేదనమాట అని అంటాడు. ఆ! నంబర్ 3 ఇంతకీ నువ్వు ఈ ప్లేస్ నుంచి ఎన్ని సార్లు తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించావు అని అడుగుతాడు. అప్పుడు ఆ నంబర్ 3 చెప్తాడనమాట. వన్స్ ఎవ్రీ 2 వీక్స్ అని. వన్స్ ఎవ్రీ 2 వీక్స్ ఫర్ 14 ఇయర్స్ నువ్వే లెక్క పెట్టుకో అనేసి చెప్తాడు. ఆడలా లెక్క పెట్టుకుంటా ఉంటే అది 300 సార్లు కన్నా ఎక్కువొస్తుందే అని షాకవుతాడాడు. తర్వాత మళ్ళీ ఇట్లా అడుగుతాడనమాట. నాలాగా నీకెవరైనా హెల్ప్ చేశారా అని అడుగుతాడు. అప్పుడు ఆడు చెప్తాడనమాట ఇట్లా. అవును. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చచ్చారు అని చెప్తాడు. ఇప్పుడేంటి నీకు భయమేస్తుందా అని అడుగుతాడు. ఒకవేళ నేనిక్కడే ఉండి కుక్క చావు చావకపోతే అండ్ నేను బయటకెళ్ళి మళ్ళీ ఒకసారి మంగా గీయగలిగితే నేను ఈ రిస్క్ తీసుకుంటా అన్నట్టు అంటాడు. దాని తర్వాత ఇట్లా అంటాడనమాట మళ్ళీ. వెల్ అది పక్కన పెడితే ఒక్కసారి మనము సూవర్ పైప్స్ ఎండ్ వరకెళ్ళిపోతే దాని తర్వాత అనేసి అంటాడు. అవును. దాని తర్వాత ఓషన్ అనేసి నంబర్ 3 చెప్తాడు. ఆ పాయింట్ నుంచి టోక్యో 10 కిలోమీటర్స్. కానీ కిసారాజుకి 5 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ కరెంట్స్ ఎటువైపు ఫ్లో అయితాయో కూడా నాకు తెలుసు అని చెప్తాడు. ఓహ్! అవునా! అనేసి ఈడు కంటిన్యూ చేస్తాడనమాట డ్రా చేయడం. ఇంతకీ ఆ కుళ్ళిపోయిన బయట ప్రపంచం ఎలా ఉంది అనేసి అడుగుతాడు నంబర్ 3. ఇంకా ఈ మాంగాకాడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను గూడా గత 3 మంత్స్‌గా వేరే జైల్స్‌లోనే ఉంటున్నాను. నాకు రీసెంట్ న్యూస్ ఏమి తెలీదు అనేసి చెప్తాడు. ఆ నంబర్ 3 గాడేమో నేనిక్కడ 14 ఇయర్స్‌గా ఉంటున్నాను అని చెప్తాడు. ఆ! అవునవును కరెక్టే. కానీ నేను కూడా నా అపార్ట్‌మెంట్‌లోనే మాంగా గీసుకుంటూ కూర్చున్నాను. నాకసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతగా తెలీదు. కానీ నువ్వు చూస్తున్నావు కదా! ఒకవేళ నేను మాంగా కూడా గీయలేకపోతే అసలు మనము ఎలాంటి టైంలో బతుకుతున్నామో ఏంటో! మేమందరము ఒక గ్రూప్ ఆఫ్ మాంగాకాస్ మేము అపార్ట్‌మెంట్‌లో కలిసి బతికేవాళ్ళము. వాళ్ళు అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలము కానెకో అండ్ జుజీకి మాత్రం మిగులున్నారు. అండ్ నేను ప్రిజన్‌లో ఉండి కేవలం వాళ్ళ లెటర్స్ కోసమే వెయిట్ చేసేవాడిని అని చెప్తాడనమాట. అప్పుడు నంబర్ 3 గాడు అడుగుతాడు. ఇక్కడ నీకు లెటర్స్ ఎవరు పంపట్లేదా అని అడుగుతాడు. ఇంక మాంగాక ఇట్లా చెప్తాడనమాట. ఇట్స్ ఆల్‌రైట్. ఎలాగో వాళ్ళు పంపించేవన్నీ సిల్లీ లెటర్సే. వాళ్ళ పక్కింట్లోకొచ్చిన అమ్మాయితో యుజికి లవ్‌లో పడ్డాడు అని చెప్పారు. అండ్ ఆ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ అంకుల్ రాసిన సాంగ్‌ని క్యాసెట్ టేప్‌లో పెట్టి హై వాల్యూమ్‌లో వినేదంట. అండ్ ఆ అమ్మాయికి ఒక గ్రేట్ ఆంట్ ఉందంట. ఆ ఆంట్ పేరు యుకిజీ అంట. వాళ్ళు ఆ ఆంట్‌నే వాళ్ళ నెక్స్ట్ వర్క్‌లో హీరోయిన్‌గా పెట్టబోతున్నారు. అయినా నా గురించి పట్టించుకునేంత టైం వాళ్ళకి లేదులే అనేసి నవ్వుతాడు. అండ్ అంతేకాదు పోలీసులు ఆల్రెడీ ఈ అమ్మాయి గురించి వెతకడం స్టార్ట్ చేశారంట. సో, వాళ్ళు ఆ అమ్మాయి గురించి వరీ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే వాళ్ళకి ఈ సిల్లీ థింగ్స్ మీద వరీ అవ్వడానికి అంత టైం ఉంటే వాళ్ళెందుకు మాంగా గీయకూడదు అనేసి నవ్వుతాడనమాట. యామ్ ఐ రైట్ అనేసి ఇట్లా వెనక్కి తిరగంగానే సడెన్‌గా నంబర్ 3 గాడు ఇట్లా దగ్గరకొచ్చేస్తాడు.
అండ్ ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతాడు. ఆ! అదేంటి అనేసి ఈ మంగక్క అంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఆంట్ పేరేంటి? అదే యుకిజీ టన్నెల్ అని ఇట్లా చూపిస్తాడు. ఆ! అవును. అది యుకిజీ కదా! అనేసి ఈడు కూడా గుర్తుపడతాడు. అండ్ ఆ అమ్మాయి పేరేంటి? ఇదిగో ఇదే కానా టన్నెల్ అని ఇట్లా చూపిస్తాడు. ఓహ్! థాట్స్ రైట్. అవును. అది కానానే అని ఈడు కూడా అంటాడు. కానీ నంబర్ 3 నీకెలా ఆ అమ్మాయి పేరు తెలుసు అనేసి ఈడు అడుగుతాడు. ఇంకా నంబర్ 3 గాడు ఇట్లా అంటాడనమాట. ఇట్స్ ద నేమ్ ఆఫ్ అవర్ లాస్ట్ హోప్ అని చెప్తాడు. ఆ! అదేంటి అని మంగక్క అడుగుతాడు. అప్పుడు నంబర్ 3 ఇట్లా అంటాడనమాట. ఏదో జరగబోతుంది. మనకసలు ఎంతో టైం మిగల్లేదు అనేసి అంటాడు. అప్పుడు ఈడేమో ఏంటి నంబర్ 3 అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. నన్ను ఒక నంబర్‌తో పిలవకు అని నంబర్ 3 వాడు అంటాడు. వెన్ యూ రిఫర్ టు మీ కాల్ మీ షోగన్ అనేసి ఇట్లా తిరుగుతాడు. దాంతో ఇంకా ఎండ్ కార్డ్ పడుతుంది. ఇంతకీ వీడు ఎవరో కాదు షోగన్ అన్నమాట. అదే మన ఓర్చగాడు. ఇంతకు మించి నేను ఎక్స్‌ట్రా ఏం చెప్పాలనుకోవట్లేదు. నెక్స్ట్ మనము ఒక పెద్ద వీడియో పెట్టుకుందాం. 6 చాప్టర్స్ ఉంటాయి దాంట్లో. ఓకే గైస్, ఇంతవరకు చూసారంటే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. That's it for the video. Thank you for watching. Bye for now.